సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని, సుఖసంతోషాలతో గడపాలని భావిస్తారు. ఈ క్రమంలోనే తమ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ చేతిలో డబ్బు నిలవదు. మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలిస్తారు. కాబట్టి ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధివిధానాలను బట్టే మీ ఇల్లు ఉంటుంది. కాబట్టి మీ భర్త యొక్క సంపాదన పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. మరి స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటించాలో, మీ ఇంట్లో సంపద పెరిగి ఆనందంగా ఉంటారో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం వేసి మూట కట్టి పూజగదిలో ఉంచి ప్రతిరోజూ ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఆకుపచ్చ రంగులో 5 యాలుకలను తీసుకుని వాటిని మీ పర్సులో ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీడువాలో కూడా 5 ఆకుపచ్చ యాలుకలను ఉంచాలి. వీటిని వారానికొకసారి మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలుకలను ఉంచరాదు. ఆకుపచ్చ యాలుకలు ధనాన్ని ఆకర్షించే గుణముంటుంది. తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది. వివాహమైన స్త్రీలు వీలైనంతవరకు ఎరుపు రంగు గాజులని కాని ఆకుపచ్చ గాజులని కాని వేసుకోవాలి. ఇలా ధరిస్తే దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే అష్టదరిద్రుల్ని కూడా కుబేరుల్ని చేసే శక్తి గవ్వలకి ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజు 21 గవ్వలను తీసుకుని వాటిని మీ పూజగదిలో పెట్టి పూజ చేసుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు. ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లోకి డబ్బు పరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెట్టి కారం చేసుకోండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. గోవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటితో ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు అన్నీ పారిపోతాయి. మంగళవారం, శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అసలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చెయ్యాలి. ఈ నియమాలన్నీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి. సుమంగళి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులు అసలు వేసుకోకూడదు. అలాగే స్త్రీలు శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులను కొంటే చాలా మంచిది. స్త్రీలు ఈ రోజుల్లో కనుక గాజులను కొంటే మీ భర్తకు ఆయుష్షు అనేది పెరుగుతుంది. అలాగే దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది. స్త్రీలు మంగళవారం కానీ శనివారం కానీ గాజులను అస్సలు కొనకూడదు మరియు ధరించకూడదు. దీనివల్ల మీ భర్త ఆయుష్షు మరియు సంపద తగ్గిపోతుంది. మీ ఇంట్లోని పూజగదిలో నెమిలి పించాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. దేవునికి పూజ చేసిన తర్వాత మిమ్ములి పింఛంతో దేవుడికి గాలి ఇసిరండి. దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని మరియు సరస్వతీదేవి ఫోటోని తప్పకుండా పెట్టండి. ఇలా చేయటం ద్వారా మీ పిల్లల ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది. దీనివల్ల మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు వస్తాయి. శివపూజల్లో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు. అలాగే కేతకి, చంపా వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివపూజకు అస్సలు వాడకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా శివపూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దక్కదు. శివాలయంలో నందివర్ధనం పూలతో, బిల్వపత్రాలతో శివునికి అభిషేకిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. తద్వారా మీకు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ముళ్ల చెట్లను పెంచకూడదు. ముళ్ల చెట్లు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. ఇంటి ముందు ముళ్ల చెట్లను పెంచటం వల్ల మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలనేవి ఉండవు. అలాగే మీకు నరదిష్టి కూడా తగలదు. స్త్రీలు ఎప్పుడూ ఎడమకాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. పురుషులు ఎప్పుడూ తమ కుడికాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, నరదిష్టి అన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోని పూజగదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. దేవునికి పూజ చేసిన తర్వాత మిమ్ములి పింఛంతో దేవునికి గాలి ఇసిరండి. దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.
అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని మరియు సరస్వతీదేవి ఫోటోని తప్పకుండా పెట్టండి. ఇలా చేయటం ద్వారా మీ పిల్లల ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది. దీనివల్ల మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు వస్తాయి. శివపూజల్లో ఎరుపురంగు పువ్వులను ఉపయోగించకూడదు. అలాగే కేతకి, చంపా వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివపూజల్లో అస్సలు వాడకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా శివపూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దక్కదు. శివాలయంలో నందివర్ధనం పూలతో, విల్వపత్రాలతో శివునికి అభిషేకిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. తద్వారా మీకు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ముళ్లచెట్లను పెంచుకోకూడదు. ముళ్లచెట్లు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. ఇంటి ముందు ముళ్లచెట్లను పెంచటం వల్ల మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలనేవి ఉండవు. అలాగే మీకు నరదిష్టి కూడా తగలదు. స్త్రీలు ఎప్పుడూ ఎడమకాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. పురుషులు ఎల్లప్పుడూ తమ కుడికాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, నరదిష్టి అన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంతవరకు ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో గానీ ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటే మీ కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. వాస్తుశాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్టపు మొక్క అంటారు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కని పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో బాధపడుతుంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే వారు దినదినం ఆరోగ్యాభివృద్ధి చెందుతారు. ఇంటి ప్రధాన సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులను చింద్రవందరంగా అస్సలు పడేయకూడదు. అలాగే గడప మీద కాలు పెట్టకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్రని గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణముఖంగా అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించింది. పూజగదిలో ఉండే దేవుని పటాలు పెరిగినవి, పగిలినవి అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంటే నకారాత్మక శక్తులను ఆకర్షించబడతాయి. మీ పూజగదిలో విరిగిన లేదా పాత దేవుని పటాలు ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి, లేదా పారే నదుల్లో నిమజ్జనం చేయండి. సోమవారం రోజున కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా 12 వారాలు కనుక చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీకు ఉన్న బాధలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దేవతలను పూజించే సమయంలో ప్రతిరోజు పెరిగించే దీపాన్ని దీపదానము అంటారు. హిందూ ధర్మంలో దీపదానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పేదరికంలో సహా వివిధ సమస్యల నుండి బయటపడటానికి నదిలో దీపాలను దానం చెయ్యాలి. అన్ని రకాల దానాలలో నీడదానానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. ఈ దానం శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీనికోసం ఒక మట్టి కుండలో ఆవనూనె వేసి అందులో మీ నీడను చూసి ఎవరికైనా దానం చేయండి. ఈ దానం వలన మీకు ఉన్న శనిదోషాలన్నీ తొలగిపోతాయి. ఆవును దానం చేయటం గొప్ప దానంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి గోవును దానం చేయటం ద్వారా మోక్షాన్ని పొందుతాడు. అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొంది సుఖశాంతులతో జీవిస్తాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.